హెల్దీగా డ్రై ఫ్రూట్ సాఫ్ట్ చిక్కీ ఆర్ డ్రై ఫ్రూట్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. నా పేరు రేష్మా అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ నేను ఇక్కడ బాదం తీసుకుంటున్నానండి. ఆల్మండ్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఆల్మండ్స్ తర్వాత జీడిపప్పు, ఆల్మండ్స్ జీడిపప్పు రెండు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆల్మండ్స్, జీడిపప్పు, ఇంకా నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను. ఇవన్నీ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ చేదుగా వస్తుంది. సో ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్స్ పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. మిగతాదంతా చల్లారనిద్దాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారేలోగా నేను ఇక్కడ డేట్స్ తీసుకుంటున్నాను. ఇందులో సీడ్స్ అన్నీ తీసేసి రెడీగా ఉంచేసుకుందాం. నేను కిమియా డేట్స్ తీసుకున్నానండి. ఏ డేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. 1 కప్పు డేట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారిపోయాయి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు. జస్ట్ ఒక 2-3 టైమ్స్ పల్స్ చేసుకుంటే మనకి కాస్త బరకగా వస్తుంది. సో ఇలా ఉంచేసుకుందాం. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో డేట్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న డేట్స్ పేస్ట్ వేస్తున్నానండి. ఖర్జూరం పేస్ట్ వేసి ఇవన్నీ కాస్త రోస్ట్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసి కలిపేసుకుందాం. నెక్స్ట్ నేను 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పక్కన తీసి పెట్టుకున్నాను కదా గ్రైండ్ చేయకముందు, అవి కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటూ ఒక రోల్ లాగా చేసుకోవాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్దీవే అండి. సో మనం పిల్లలకు కూడా పెట్టొచ్చు, పెద్దవాళ్ళు అందరము తినొచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్లో ర్యాప్ చేసేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే సెట్ అవుతుందండి. సో 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం. 1/2 అవరే కాదండి, ఎక్కువ కూడా ఒక 1 అవర్ దాకా అలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 30 మినిట్సే పెట్టాను. 30 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్గా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా నైఫ్ ఇక్కడ బ్లంట్గా ఉందండి, షార్ప్ లేదు. సో షార్ప్గా ఉంటే ఒకసారి కట్ చేసేస్తూనే రౌండ్ షేప్ వచ్చేస్తుంది. నాకు ఇక్కడ నైఫ్ కొంచెం బ్లంట్గా ఉంది కాబట్టి షార్ప్గా లేదు. సో ఈ షేప్లో వచ్చాయి. కట్ చేసేటప్పుడు ప్రెస్ అవుతుందండి. సో ప్రెస్ అయిపోయి నాకు ఇలా హాఫ్ సర్కిల్ షేప్లో వచ్చాయి. షేప్ ఎలా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.